ఇది నా రూఫ్ గార్డెన్. సాయంత్రం నేను గార్డెనింగ్ చేస్తూ రైతుల కష్టాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటా. నాకు ఎంత రాత్రి అయినా మొక్కలకు నీళ్లు పట్టకపోతే ఎదలా ఉంటుంది. కంపల్సరీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి నీళ్లు పట్టిన తర్వాతనే నా దినచర్య ముగుస్తుంది. ఎక్కడో పొలాల్లో ఉంటే చేయలేము కాబట్టి ఇంటిపైన రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని మరి చక్కగా మొక్కలను పెంచుకుంటూ హ్యాపీగా నా తోటలో నేను ఎంజాయ్ చేస్తాను. దిస్ ఈజ్ మై గవినీస్ రూఫ్ గార్డెన్. తోటలో పని చేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. మొక్కలకు నీళ్ళు పడుతుంటే వచ్చే ఆ తృప్తి ఏదైతే ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మొక్కలు తృప్తిగా మనల్ని చూసి ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది. అది తోట పనిలో చాలా ఆనందం ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. రీసెంట్గా నేను ఒక చిన్న ఆర్టికల్ చదివిన, ప్రతి 13 నిమిషాలకు ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి 18 నిమిషాలకు ఒక క్యాన్సర్ మరణం జరుగుతుందని రీసెంట్గా నేను న్యూస్లో చూడడం జరిగింది. మరి బజార్లో ఎక్కడో దొరికే కూరగాయలు, ఆకుకూరలు, ప్లాస్టిక్, క్యాన్సర్ కారకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ వాడుతుంటారు కదా. మనం ఇంటి దగ్గర ఏం లేకుండా చిన్నగా 4-5 బ్యాగులు పెట్టుకొని మన ఇంటికి కావాల్సినటువంటి 4 వంకాయ మొక్కలు, 4 టమాటా మొక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుంటికూర, కొంచెం పాలకూర, కొంచెం మెంతికూర, ఇవి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఆకుకూరలు తినడం వల్ల కాల్షియం బాగా వస్తుంది, కళ్ళు బాగుంటాయి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మరి కల్తీ లేనటువంటి ఈ రోజుల్లో మార్కెట్లో దొరకడం అనేది అసలు మనం ఊహించలేదు. కాబట్టి కల్తీ రహితంగా ఉండాలంటే కొంచెం శ్రమ పెట్టండి చాలు. మార్కెట్కి పోయి తెచ్చుకునేటంత శ్రమ పెడితే ఇంట్లోనే ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు పండించుకొని తినచ్చు. ఇంకా బాగుంది కదా. ఇట్లా మీకు గవినీస్ సత్యనారాయణ గవిని యూట్యూబ్ ఛానల్ నుంచి చిన్న చిన్న మంచి మంచి విషయాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓపిక ఉంటే చూడండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.